పాఠశాల అండ్ ఎక్కడున్నామంటే నెల్లూరు డిస్టిక్ మైపాడు బీచ్ పడమటిపాలెంలో అయితే ఉన్నాము ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే గత 3 నెలల నుంచి రామకోటి మహాయజ్ఞం గ్రంథం అయితే స్టార్ట్ చేశారు. ఈ రోజుకి కోటి రామనామం అయితే పూర్తయింది. ఈరోజు ఆ రామనామం గ్రంథాన్ని అంగరంగ వైభవంగా ఈ గ్రామం అంతా ఈరోజు ఊరేగిస్తారు. ఇక్కడ చూసినట్టయితే చాలామంది అయితే వచ్చున్నారు. అందరికీ ఇక్కడున్న విశేషం ఏంటంటే ఆ గ్రంథం మోయాలంటే ఒక అర్హత అయితే ఉండాలి. అదేంటంటే రామనామం ఎవరైతే రాశారో వారికి ఆ గ్రంథం అయితే మోసే అవకాశం అయితే ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరూ కాషాయం వస్త్రం అయితే ఉండాలనేసి కూడా చెప్పారు. ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే మీకు ప్రతి ఒక్కటి చూపిస్తాను. స్టార్టింగ్ మనకి రామ గ్రంథం మోయడానికి చాలామంది అయితే వచ్చారు. అలాగే ఈ రామ గ్రంథం మోయడానికి ఊరిలో మనకి చాలా మేళతాళాలు అయితే వచ్చున్నాయి. అలాగే డీజే పెట్టున్నారు. చాలా అంగరంగ వైభవంగా అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు 1 by 1 ప్రతి ఒక్కటి మీకు 1 by 1 అయితే చూపిస్తాను. నమస్కారం స్వామి. ఈరోజు ఏంటి అందరూ కాషాయ వస్త్రం కట్టున్నారు, అసలు ఏంటి ఈరోజు విశేషం ఏంటి, అసలు దాని గురించి ఏమైనా చెప్పగలుగుతారా? ఓం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమో నమః. శ్రీరామచంద్రమూర్తి మనకి ప్రతి ఒక్క హిందువులకు ఆరాధ్య దైవం. ఎంతోమందికి కులదైవం శ్రీరామచంద్రమూర్తి. అలాంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క శ్రీరామనామాలు ఎంతో గొప్పదైనటువంటి శ్రీరామనామాలు తారక మంత్రం. అలాంటి తారక మంత్రాన్ని మా గ్రామ ప్రజలందరూ కూడా కార్తీక మాసంలో నవంబర్ 2వ తేదీన కార్తీక మాసం ప్రారంభమున మా రామాలయం దగ్గర అఖండ దీపం పెట్టుకొని ప్రతి గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా రామ మందిర్ దగ్గరకు వచ్చి అఖండ దీపం దగ్గర కూర్చొని శ్రీరామ తారక మంత్రాన్ని రాయడం జరిగినది. ఆ రామనామాన్ని రాసి దాదాపుగా 100 రోజుల కాలం పాటు రామ తారక మంత్రాన్ని రాసి ఈనాటికి కోటి శ్రీరామనామాలు పూర్తి అయినాయి. కాబట్టి ఆ సందర్భంగా ఆ కోటి శ్రీరామనామాలకి అర్చన చేసుకుని ఆ రామనామాన్ని ఎవరైతే రాశారో భక్తులు వాళ్ళ భక్తుల చేత ఆ రామనామాన్ని వాళ్ళ శిరస్సుపై పెట్టుకొని గ్రామోత్సవం నిర్వహించుకుంటున్నాం. అంటే రామనామాన్ని ఒక ఇరుముడిని ఎలాగైతే మన తల మీద పెట్టుకొని మనం మోస్తామో అదేవిధంగా 100 రోజుల దీక్ష ఇది. 100 రోజులు నిష్ఠగా నియమాలతో పాటించి ఎంతో భక్తి శ్రద్ధలతో రామనామాన్ని రాయడం జరిగింది. కాబట్టి రాసినటువంటి భక్తులు ఆ రామనామాన్ని తమ శిరస్సుపై పెట్టుకొని గ్రామం అంతా కూడా గ్రామోత్సవం నిర్వహించబడుతున్నది. ఆ విధంగా రామనామం యొక్క విశేషత అందరికీ తెలిసిందే, మనం ప్రత్యేకంగా చెప్పిన అవసరం లేదు. ఎందుకంటే రామనామం గురించి విష్ణు సహస్రనామం చదివే వాళ్ళకి బాగా తెలుసు. ఎందుకంటే విష్ణు సహస్రనామం అయిన తర్వాత చివరిలో ఒక పార్వదేవి ఒక ప్రశ్న వేస్తుంది పరమేశ్వరుణ్ణి, అయ్యా మీరు విష్ణు సహస్రనామాలు ఎంతో శక్తివంతమైందని చెప్పారు, మంచిదే, కానీ విష్ణు సహస్రనామాలు అందరూ చదవలేరు కదా, కొంతమంది పండితులు మాత్రమే కదా చదవగలుగుతారు, మిగిలినటువంటి వారి పరిస్థితి ఏందయ్యా? ఈ కలియుగంలో ప్రజలందరూ కూడా కొంచెం అల్పాయుష్కులు పండితులుగా ఉండలేటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి ఈ విష్ణు సహస్రనామాలు ఎలా అందుతాయంటే అప్పుడు పరమేశ్వరుడు అమ్మవారికి చెబుతాడు. ఏమని చెబుతాడంటే, ఓ దేవి, విష్ణు సహస్రనామాలు ప్రతి ఒక్కరూ చదవనవసరం లేదు, శ్రీరామ 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 అని 3 సార్లు పఠించినట్లయితే విష్ణు సహస్రనామాలు పఠించినట్టు దాంతో సమానం అని పరమేశ్వరుడు చెప్పినాడు ఆ రోజు పార్వతీదేవికి. అలా చెప్పినట్టుగా భవిష్యత్తు పురాణంలో ఉన్నది. కాబట్టి అలాంటి తారక మంత్రాన్ని మన గ్రామ ప్రజలందరూ కూడా ఈరోజు కోటి శ్రీరామనామాలు పూర్తి చేసుకోవడం జరిగింది. కాబట్టి ఆ కోటి శ్రీరామనామాలు ప్రపంచ శాంతి కోసం మేము ఈరోజు శ్రీరామకోటి మహోత్సవాన్ని ఎంత ఘనంగా జరుపుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. స్వామి ఇప్పుడు ఏంటంటే వచ్చే భక్తులు ఈరోజు రామకోటి మహాగ్రంథం కాబట్టి చాలామంది అయితే వస్తున్నారు. ఇవి వచ్చే భక్తులకి ఎలాంటి స్పెషల్ అయితే అందిస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి సౌకర్యం మీరు ఇస్తున్నారు, ఎలాంటి అపరోధం జరగకుండా మీరు చూసుకుంటున్నారు రామ కార్యకర్తగా, మీరు దాని గురించి ఏమైనా చెప్పగలుగుతారా? వచ్చే భక్తులు 3 రోజుల నుంచి నీసు తినకూడదు, నీసు తినకుండా రావాలా. వచ్చిన వాళ్ళు స్నానం చేసి వచ్చిన తర్వాత అక్కడ ఫస్ట్ కాలు కడుగుతారు. అక్కడ కాలు కడిగి పసుపు కుంకుమ పెడతారు. వచ్చిన తర్వాత ఇక్కడ తులసి మాల వేస్తారు. తర్వాత వాళ్ళు ప్లేట్లు తెచ్చుకుంటే దాంట్లో రామనామాలు బుక్స్ పెడతారు. పెట్టి తర్వాత అందరూ ఊరేగింపు తీసుకుపోతారు. జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్.
పిల్లలు కూడా చాలా మంది వస్తుంటారు కదా, వాళ్ళకి మళ్ళీ రోడ్లపైన మన ఊరేగింపు తిరుగుతుంది కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి ఎలాంటి సౌకర్యం చూసుకుంటున్నారు? మేము ఇప్పటి వరకు చేసింది ఏంటంటే, అందుకే ఉదయం పూట అయితే బాగుంటుందని, మధ్యాహ్నం పూట అయితే పిల్లలు ఎండకి బాధపడతారని, అందుచేత మేము ఉదయాన్నే 7 గంటలు స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. కానీ సమయం కుదరలేదు, ఒక అరగంట లేట్ అయిపోయింది. అది కూడా మా తప్పే అనుకుంటాను, ఎందుకంటే చేసేది మేము కాబట్టి వేరే వాళ్ళని నెట్టకూడదు, అది మాదే. ఎందుకంటే పిల్లలకి అక్కడక్కడ పానీయాలు అంటే దాహానికి మజ్జిగ ఏర్పాటు చేస్తున్నాము. అక్కడక్కడ మజ్జిగలు ఇస్తారు. తర్వాత వచ్చి కరెక్ట్గా 12 గంటలు ఇక్కడ చేరుకున్న తర్వాత మధ్యాహ్నం అన్న సందర్భం ఉంటుంది. ఇక్కడ మొత్తం ఏర్పాట్లు అనేది మాకు తెలిసినంత వరకు మాకు తెలిసినంతలో చేస్తున్నాము. దానికి ఎలా చేయాలో మాకు తెలియదు ముందుగా, ఈ ఫస్ట్ టైం కాబట్టి. ఇంకోసారి ఇది ఇలాంటి కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత ఎక్కడెక్కడ ఏది చేయాలో అది ముందుగానే తెలియజేసిన తర్వాత కూడా మేము బాగా శుద్ధంగా ఏంటంటే శుభ్రంగా ఎక్కడ నీట్నెస్ కోల్పోకుండా చేద్దామని అనుకుంటున్నాం. అన్న, ఇంకో డౌట్ ఏంటంటే, అసలు ఈ రామకోటి అసలు ఎందుకు చేయాలనేసి మీ అందరికి ఎందుకు థాట్ వచ్చింది? దాని గురించి ఏమైనా చెప్పగలుగుతారా? అసలుకి రామకోటి అనేది తారక మంత్రం, అంటే రామనామం గొప్పది. అందుచేత మేము ఈ రామకోటి మన హిందువుల ఐక్యత కోసం, ప్రపంచ శాంతి కోసం దీన్ని తలపెట్టాం. అంటే ఫ్యూచర్లో ఇంకా దీనికంటే ఇంకా గ్రాండ్గా చేసే అవకాశం ఉంటుందా? లాస్ట్ ఇదే అనుకుంటున్నాను. లాస్ట్ దేవుడు కృప ఉంటే ఇంకా ముందు ఇది 1వ 100వ దాకా పోవచ్చు అని అనుకుంటున్నాం. అంటే అన్న, ఇంకోటి ఏంటంటే మనకి స్టార్టింగ్ అంటే భక్తులు వస్తుంటారు కదా, వాళ్ళకి మధ్యాహ్నం కానీ ఏమైనా భోజనాలు ఏర్పాటు అయితే ఉందా? అదే కదా చెప్పింది, మధ్యాహ్నం అన్న సంతర్పణ, అలాగే అక్కడక్కడ ఆహార పానీయాలు చెప్పినాం కదా ఇంతకుముందు, అలాగే అక్కడక్కడ ఏర్పాటు చేస్తాం. ఓకే, ఈ రామకోటి గ్రంథాన్ని ఎక్కడ తీసుకోబోతున్నారు? మేము అయోధ్య తీసుకోవాలనుకున్నాం. ముందు అయోధ్య సమయం సరిపోక భద్రాచలం తీసుకెళ్తాం. భద్రాచలం. ఓకే, జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మైపాడు గ్రామం, మైపాడు పవనపాలెం గ్రామంలో ఈరోజు రామకోటి ఊరేగింపు, ఈరోజు రామకోటి పూర్తి చేసుకొని ఈరోజు గ్రామంలో ఊరేగింపుగా తిరుగుతా ఈ విధంగా చేసుకుంటున్నాము. ఇదే విధంగా ప్రతి గ్రామంలో కూడా చేసుకోవాలని మేము అందరూ కోరుకుంటున్నాం. ఓకే అన్న, ఇప్పుడు ఈ సంవత్సరం చాలా గ్రాండ్గా చేస్తున్నారు అంటే లాస్ట్ ఇదేనా, లేకపోతే ఇంకా వచ్చే సంవత్సరంలో కూడా ఇంకా గ్రాండ్గా చేసే అవకాశం? సంవత్సరం ఇదే విధంగా చేసుకొని ముందుకు పోవాలని మేము అందరూ కలిసిపోతున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమాన్కి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే చాలా మంది అయితే వస్తుంటారు కదా ఈ కార్యక్రమానికి, వాళ్ళకి మధ్యాహ్నం భోజనం కార్యక్రమం, వనభోజన కార్యక్రమం అయితే ఉంటుంది. ఈ భోజన కార్యక్రమం అన్నదానం అన్నమాట. ఎంతమంది వస్తారో ఏంటో మనకైతే ఐడియా లేదు. వారికి ఏమేమి ఐటమ్స్ ఇస్తున్నారు, ఎంతమందికి భోజనం పెడుతున్నారు, కొంచెం ఆర్గనైజ్ అడిగి మనం కనుక్కుందాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. సార్, ఇప్పుడు ఏంటంటే ఈరోజు రామకోటి సందర్భంగా
సందర్భంగా మైపాడు గ్రామంలో భారీ ఎత్తున ప్రోగ్రాం జరుగుతుంది. అందరూ కూడా దీంట్లో సాధించాలని కోరుకుంటున్నాం. ఈడ మా గ్రామం ప్రత్యేకంగా పక్క గ్రామాలు కూడా జనాభా ఈడకి తరలి వస్తున్నారు. అందరూ కూడా ఈ ప్రోగ్రాంలో కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ. చూసినట్టయితే ఏం చెప్తున్నారంటే 2 గ్రామాలు కూడా 3 గ్రామాలు వచ్చినా కూడా ఎంతమంది వచ్చినా కూడా వారికి భోజనం పెట్టడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. చూడండి, ఇప్పుడైతే స్టార్ట్ చేశారు భోజనం అయితే. ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు ఎంతమంది వచ్చినా కూడా.
జై జై శ్రీరామ్ జై జై సార్ రద్దీ ఏమాత్రం ఉంది? అన్నదానం ఎక్కువ మంది వస్తున్నారా తక్కువ మంది వస్తున్నారా? దాని గురించి ఏమైనా చెప్పగలుగుతారా? బాగా జరుగుతుంది, క్యూ లైన్ అన్నదానం బాగా జరుగుతుంది. మైపాడు గ్రామం అంటే అంత మాత్రం అన్నదానం కాదు. ఈసారి ఏదో డిఫరెంట్ గా పెట్టినట్టున్నారు, బాయ్స్ కి జెంట్స్ కి వేరు వేరుగా, గర్ల్స్ కి మాతృమూర్తులకి అదేవిధంగా విడివిడిగా పెట్టాము. ఒత్తిడి లేకుండా, అంటే తోపులాట లేకుండా, ఒత్తిడి లేకుండా పెట్టాము. బాగా నిదానంగా నీట్గా జరుగుతుంది, గలబ లేకుండా, తోసుకోకుండా. కార్యక్రమం బాగా జరిగిందంటారా? అన్ని కార్యక్రమం బ్రహ్మాండంగా, నీట్గా, డిసెంట్గా, బాగా ఉత్సాహంతో జరిగింది. మైపాడు గ్రామం అంటే అట్లా ఉంటుంది. ఓకే, నడవాలా, ముందుకు రావాలా. మిక్స్ అయిపోతుంది. అమ్మాయి పేరేం పేరా? ఏ అని చెప్పు, గమ్ముగా చూస్తున్నావా? కింద